కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలలో నాయకులు జవాబులేనితనం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కరీంనగర్లోని స్థానిక తారక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. సర్వేల పేరుతో రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్లు కేటాయింపులో కోతలు పెట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ ఉత్తుత్త మనిషి, ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చారని ప్రశ్నించారు. గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకున్న వారికి ఎందుకు రసీదు ఇవ్వడం లేదన్నారు. 400 రోజుల తర్వాత వీళ్ళు రేషన్ కార్డులు ఇస్తారా అని నిలదీశారు. ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులు అవకతవకలున్నాయన్నారు. ఇదంతా ఎన్నికల స్టంట్ అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గుంజపడుగు హరికృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రెండే అక్కడ ఉన్నాయి. ఏంటంటే కేవలం ఒకటేమో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు, రెండవది రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డు. వీటి కోసం దరఖాస్తులు ఆన్లైన్లో ఇంతకు పూర్వమే చాలామంది మా పిల్లల పేర్లు యాడ్ చేసుకోండి, లేకపోతే కొత్త రేషన్ కార్డు మాకు ఇవ్వండి అని ఆన్లైన్లో మీరు పెట్టడం జరిగింది. మరి వాటిని పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళ 11-15 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు కదా, వాటి గురించి ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా? ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తున్నా ఏంటంటే, మేము దరఖాస్తు ఇస్తే ఒక రసీదు కూడా ఇస్తలేరు. ఎంత దుర్మార్గం అండి! వాళ్ళు ఫామ్ నింపుకొని కష్టపడి మేము దరఖాస్తు ఇస్తే మాకు ఎంక్వైరీకి వస్తారు, మేము దరఖాస్తు ఇస్తే మాకు రేషన్ కార్డు వస్తుందనే నమ్మకంతో, విశ్వాసంతో కొన్ని వేల మంది, లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటే అక్కడ ఫామ్ సప్లై లేదు, ప్లస్ వాళ్ళే జిరాక్స్ తీసుకొచ్చుకొని ఫామ్ తీసుకొని నింపుకొని ఇస్తే ఒక రసీదు మాత్రం ఇస్తలేరు. నేను అడుగుతున్నా, ఈరోజు గ్రామ సభలు పెట్టింది జవాబుదారీతనం ఉన్నదా లేదా? జవాబుదారీతనం నీకుందా? ఉంటే మరి ఎందుకు రసీదు ఇస్తలేవు? మేము బలవంతంగా నగరంలో జరిగిన 1-2 వాటిలో మేము చూసినప్పుడు బలవంతంగా ఒక రిజిస్టర్లో రాపించడం జరిగింది.